వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి ఆర్కే రోజా ఎలియాస్ రోజా సెలవమణి ఎలియాస్ శ్రీలత రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం నోటీసులు పంపించింది. అదే తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు పంపించారు. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల సారాంశం ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే, క్రైమ్ నెంబర్ 215 ఆఫ్ 2025, సెక్షన్స్ BNS 223, 126 ఆఫ్ 2, 351 ఆఫ్ 2, 352 రెడ్ విత్ 3 ఆఫ్ 5. అలాగే నోటీస్ సెక్షన్ 35 ఆఫ్ 3 BNSS, అంటే వచ్చి విచారణకు హాజరయ్యి వ్యక్తిగతంగా అధికారి ముందు సమాచారం ఇవ్వాలి అని చెప్పని. సో దీంట్లో పోలీస్ దర్యాప్తులో భాగంగా ప్రశ్నించి కేసుకు సంబంధించిన వాస్తవాలు పరిస్థితులను తెలుసుకోవాల్సింది అని చెప్పి కొన్ని షరతులు కూడా విధించారు. భవిష్యత్తులో ఇదే నేరాన్ని పునరావృతం చేయకూడదు, సాక్ష్యాలను ఎలాంటి విధంగా తారుమారు చేయకూడదు, కేసు విషయాలు తెలిసిన వ్యక్తుల్ని బెదిరించడం, ప్రలోభపెట్టడం లేదా కోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవడం చేయకూడదు, అవసరమైనప్పుడు కోర్టు ముందు హాజరు కావాలి, దర్యాప్తు అవసరమైనప్పుడు పోలీసులతో సహకరించాలి, కేసుకు సంబంధించిన వాస్తవాలు దాచకుండా వెల్లడించాలి, దర్యాప్తునికి అవసరమైన పత్రాలు ఇతర మెటీరియల్ని సమర్పించాలి, సహనిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాలి, దర్యాప్తు లేదా విచారణకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకూడదు, ఈ నోటీసుకి హాజరు కాకపోయినా, నిబంధనలు పాటించకపోయినా BNSS సెక్షన్ 35 ఆఫ్ 3 కింద అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా పోలీసులు పేర్కొన్నారు. సో ఇదేం అరెస్ట్ నోటీస్ కాదు, విచారణకు రమ్మన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ధర్నా కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టడం అనేది నేరం అన్న దాని మీద ఆ రోజు జరిగింది, 2025లో జరిగినటువంటి దానికి భూమన కరుణాకర్ రెడ్డికి అలాగే రోజాకి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఏ మంచి ప్రభుత్వం రా బాబు నిజంగానే. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి 100 కోట్ల స్కామ్ అయ్యింది, DGP దాకా రిపోర్ట్స్ వెళ్ళాయి ఇది అన్నారు. ఇప్పటిదాకా దానికి సంబంధించి SAP చైర్మన్ రవినాయుడు కూడా ఏం మాట్లాడట్లా. మరి ఆధారాలు దొరకలేదా, లేదు అంటే కేసు పెట్టడం అనేది పక్కన పెట్టేశారా, కక్ష పూర్తి అవుతుందని అనుకుంటున్నారా? అది ప్రజల సొమ్ము సార్, అది ప్రజల సొమ్ము, కూటమి సొమ్మో లేదంటే వైసీపీ సొమ్మో కాదు. మేము లెక్కలేసుకుంటాం, మాకు సంబంధం లేదు, మేమేం చేయమనుకోవడానికి. చట్ట ప్రకారం వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలి, అది కక్ష సాధింపు కింద ఎందుకు అవుతుంది? ఇలాంటివి చెప్పాలంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి అందులో. స్పోర్ట్స్ మినిస్ట్రీకి పనిచేసినప్పుడు మాత్రమే కాదు, టూరిజం డిపార్ట్మెంట్లో ఏం చేశారనే దాని మీద, మరి వీటి మీద ఎక్కడ లెక్కలు ఇవి కనిపించట్లేదు. అలాగే APIC చైర్పర్సన్ కింద ముందు పనిచేసినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేదు, అవేం మాట్లాడట్లా. కాకపోతే అక్కడ ధర్నా చేశారు అన్న దానికి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. ఎలాగో పాపం సైలెంట్గా ఉండి ఆవిడ సినిమాలు ఏవో ఆవిడ చేసుకుంటోంది, ఆవిడకి తగ్గ రోల్ దొరికింది, తమిళ్లో మంచి సినిమా ఏదో చేసుకుంటోంది, సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఎందుకని మరి దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం, పిలిపించడం, మాట్లాడాలి, 30వ తారీఖు రావాల్సిందే అని అనడం, ఇదే కాస్త కామెడీగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇచ్చారు నోటీసులకి, వెళ్లాల్సిందే 30వ తేదీ, వెళ్ళకపోతే అరెస్ట్ అవుతారు, అంతే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. మీరేం అభిప్రాయాలు తెలియజేయక్కర్లా, అంత మాట్లాడుకునే అంశం కూడా పెద్దగా లేదు దీంట్లో. సో లైట్ తీసుకోండి, చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.